నమస్తే. 'అల్లు అర్జున్' బెయిల్ వెనకాల పెద్ద తలకాయలు ఉన్నాయని ఒక చర్చ జరుగుతుంది. ఒకటే రోజులో అరెస్ట్ కావడం, రిమాండ్ కావడం, 24 గంటలు గడవక ముందే బెయిల్ రావడం. ఎవరున్నారు ఈ బెయిల్ వెనకాల? అల్లు అర్జున్ తరపున న్యాయవాదితో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉన్నటువంటి న్యాయవాది ఎందుకు కొట్లాడలేకపోయిండు? సో, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. నాతో పాటు అడ్వకేట్ శరత్ కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే ముందుగా. నమస్కారం అండి. సో, ఈ ఎపిసోడ్ అంతా చూడగానే ముందుగా అంటే చరిత్రలో ఎప్పుడన్నా మీరు చూసుండొచ్చు, చూసుండకపోవచ్చు. రిమాండ్ చేయడం, అరెస్ట్ చేయడం, రిమాండ్ చేయడం, 24 గంటల లోపల బెయిల్ రావడం. మీకెట్లా అనిపిచ్చింది? అదంతా ఒక మిస్టరీ లాగా కనపడ్డది. అసలు యాక్చువల్లీ దేర్ ఇస్ నో రూల్, రైమ్ అసలు ఏం అర్థం లేదు. అంటే జనరల్‌గా ఇంత కాలంగా ప్రాక్టీస్ చేస్తున్న మాకు ఏ కేసులో ఎట్లా జరుగుతుంది, ఏంటిది అనే దాని మీద ఇదమిద్దంగా ఒక రకమైనటువంటి అభిప్రాయం ఉంటది. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అక్యూజ్డ్ మీద కొన్ని ఆరోపణలు చేస్తారు. ఆరోపణల్లో సత్యం ఉండొచ్చు, సత్యం ఉండకపోవచ్చు. ఆ ఆరోపణలతో ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత అతన్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఎందుకుంది అనే విషయం ఆ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ తన రిమాండ్ కేస్ డైరీలో పొందుపరుస్తారు. హ్మ్. అతను పొందుపరిచిన కారణాలు సహేతుకమైనయా కాదా అనే విషయాన్ని మ్యాజిస్ట్రేట్ గమనించి అవసరమన్న దశలో కూడా వాటిలను జ్యుడిషియల్ రిమాండ్‌కు 14 రోజులకు పంపిస్తారు. హ్మ్. లేకపోతే రిమాండ్‌ను రిజెక్ట్ చేస్తారు. ఎట్లయితే ఎంఎల్ఎస్ పోచింగ్ కేసులో ఇది ఏసీబీ కేస్ కాదు. దేర్ ఈస్ నో మనీ ట్రయల్. ఐ కాంట్ రిమాండ్ దెమ్ అని వాపస్ పంపించినట్టుగా. సో, అట్లా జరగడం విన్నాం. దాని తర్వాత ఏమవుతది రిమాండ్ ఒకవేళ తప్పుడు కారణాల వల్ల రిమాండ్ జరిగితే సుప్రీంకోర్ట్ ఏమన్నారు, అట్లా ఏ మెజిస్ట్రేట్ అయితే స ఈ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఇచ్చిన కారణాలను మళ్ళీ సొంతగా ఆలోచించి, ఆ కారణాలు సహేతుకమైనవని తేల్చుకోకుండా ఉట్టిగనే మెకానికల్‌గా గనుక రిమాండ్ చేస్తే, ఆ మెజిస్ట్రేట్‌లని ఆ బాధ్యతల నుంచి తప్పించేసేసి, వాళ్ళకసలు యాక్చువల్లీ వ్యక్తి యొక్క స్వతంత్రము, భారత రాజ్యాంగం ప్రసాదించినటువంటి ఆర్టికల్ 21 యొక్క విలువ తెలవదు అనేటువంటి విషయాలను పరిగణలోకి తీసుకొని, వాళ్ళని మళ్ళీ అకాడమీకి పంపించి మళ్ళా ట్రైనింగ్ ఇప్పియమన్నారు. అదొక రకమైన ప్రక్రియ. తర్వాత ఒక్కసారి అరెస్ట్ అయ్యి రిమాండ్‌కి వెళ్ళిన తర్వాత, అది ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ ట్రయబుల్ బై సెషన్స్ కోర్ట్ ఆర్ హైకోర్ట్ అయితే, సెషన్ కోర్ట్ అయితే, సెషన్స్ కోర్ట్‌లో గాని, హైకోర్ట్‌లో గాని బెయిల్ వేసుకోవాలి అండర్ 439 ఆఫ్ ఓల్డ్ సీఆర్‌పీసీ. లేదు అనంటే అది ట్రయబుల్ బై మేజిస్ట్రేట్ అంటే 437 కింద అదే మేజిస్ట్రేట్ మీద బెయిల్ అప్లికేషన్ వేసుకుంటారు. హ్మ్. తర్వాత ఇప్పుడు అల్లు అర్జున్ మూవ్ చేసిన అప్లికేషను ఇట్ ఈస్ అండర్ 482 ఆఫ్ ది ఓల్డ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. ఇప్పుడు కొత్త దానికి వేరే ప్రొవిజన్ ఉంది. ఓకే. అండర్ బిఎన్ఎస్ఎస్. బట్ ఇన్ ఎఫెక్ట్ ది టెక్స్ట్ ఆఫ్ ది ప్రొవిజన్ ఈస్ మోర్ ఆర్ లెస్ సేమ్. దాంట్లో ఏం పెద్ద ఇది లేదు. ఓకే. అయితే 482 జ్యూరిడిక్షన్ అనేది ఏందంటే, ఎప్పుడైతే, ఎక్కడైతే అంటే క్రిమినల్ జస్టిస్ సిస్టమ్‌ని అబ్యూజ్ చేసినా, ఎండ్స్ ఆఫ్ జస్టిస్ సెక్యూర్ చేయడానికి గాని, టు డూ కంప్లీట్ జస్టిస్ గాని కోర్టు తన ఇన్‌హెరెంట్ అంటే తనకు వ్యక్తి అంటే ఒక కోర్టుగా ఉన్నటువంటి ఒక ఇన్‌హెరెంట్ పవర్స్‌ని ఉపయోగిస్తది. ఎక్కడెక్కడైతే స్పెసిఫిక్ ప్రొవిజన్ ఉంటదో, అంటే బెయిల్ గ్రాంట్ చేయడానికి ఒక ప్రొవిజన్ ఉంది. 439 అండ్ 437. హ్మ్. ఈ ప్రొవిజన్‌లు ఉండంగా కూడా ఇందులో అప్లికేషన్ పెట్టుకోకుండా డైరెక్ట్‌గా 482కి రాకూడదు. హ్మ్. ఏ స్పెసిఫిక్ ప్రొవిజన్ మస్ట్ బి మేడ్ యూజ్ ఆఫ్ నాట్ ది ఇన్‌హెరెంట్ జ్యూరిస్డిక్షన్ అని సుప్రీంకోర్టు కొన్ని వందల తీర్పులు చెప్పింది. ఓకే. తర్వాత రెండోదేందంటే, ఒక పక్క మేజిస్ట్రేట్ అదే రోజున జ్యుడిషియల్ రిమాండ్‌కి పంపించిన తర్వాత, ఆయన జ్యుడిషియల్ రిమాండ్ ఆర్డర్‌ను ఛాలెంజ్ జేయకుండా, హ్మ్. కేవలము రిమాండ్ కేస్ డైరీ బేసిస్ మీద, ఎఫ్ఐఆర్ మీద ఆయనకి ఇంటరిమ్ బెయిల్ ఇవ్వడం అనేది చాలా అరుదైన విషయం. ఓకే. అంటే ఇన్నేళ్లుగా ప్రాక్టీస్ చేస్తున్నా నాకైతే ఎప్పుడు అట్లా కనపడలేదు. ఓకే. రెండోదేందంటే, ఇప్పుడు సహేతుకమైన కారణాలు ఉన్నాయా? లేదా? మేజిస్ట్రేట్ గారు రిమాండ్ పంపడం కరెక్టా? కాదా? అనేది రివిజనల్ జ్యూరిస్డిక్షన్ కింద వస్తది. అది కూడా ఓకే. హైకోర్టుకే ఉంటది. హ్మ్. రివిజనల్ జ్యూరిస్డిక్షన్‌లో కూడా హైకోర్ట్ చేస్తారు. దానికో జడ్జి ఉంటారు. దీనికో జడ్జి ఉంటారు. ఇప్పుడు హైకోర్ట్‌లో బెయిల్స్‌కి ఒక జడ్జి ఉంటాడు. హ్మ్. 482 తర్వాత ఎఫ్ఐఆర్ తర్వాత చార్జ్ షీట్‌లు క్వాష్ చేయడానికి ఇంకో జడ్జి ఉంటారు. హ్మ్. మొత్తానికి ఏది ఏమైనా గాని ఆ జడ్జి గారి దగ్గర అది 130కి అట్లా మూవ్ అవ్వడము, ఆ కేసు హియర్‌కి రావడము, తర్వాత ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత అతనికి ఇంటరిమ్ బెయిల్ ఇవ్వడం అనేది జరిగింది. హ్మ్. మరి ఒక ఇక్కడ రక డబ్బులు ఇన్‌ఫ్లూయెన్స్ ఏమన్నా జరిగిందంటారా? దీంట్లో చాలా మంది పెద్ద స తలకాయలున్నాయి. డబ్బు ఇన్‌ఫ్లూయెన్స్ లేకపోతే సెలబ్రిటీ కాబట్టి నేను ఇట్లాంటి గవంతా చర్చలొస్తున్నాయి. నో. నో. హ్మ్. అట్లాంటిది సరే, అది బయట ఎవరో ఒకళ్ళు ఏదో రకంగా బాధ్యతారహితంగా మాట్లాడితే నేను మాట్లాడను గానీ, హ్మ్. నాకు తెలిసిన మేరకు డబ్బు ప్రమేయం కంటే ఎక్కువగా గవర్నమెంట్స్ ఫెయిల్యూర్. ఓకే. ప్రభుత్వం పక్షం నుంచి అట్టర్ హ్మ్. ఫ్లాప్ హ్మ్. పెర్ఫార్మన్స్ ఉండేది. హ్మ్. ఇప్పుడు ఎట్లుందంటే అంటే ఒక ఇప్పుడు ఒక మీరనేదంటే ప్రభుత్వం తరపున ఉన్నటువంటి న్యాయవాది
అల్లు అర్జున్ న్యాయవాదితో ఇక్కడ పోటీ పడలేకపోయిండు. కరెక్ట్, ఎందుకు ఎగ్జాక్ట్లీ. ప్రభుత్వ న్యాయవాదులు ఎందుకు ఈ కేసులన్నీ ఎందుకు ఓడిపోతున్నారు ప్రభుత్వం తరపున ఇక కేసులు? అది ప్రభుత్వం సమాధానం చెప్పాలి, తర్వాత కోర్టు చెప్పాలి, అది మనకు తెలియదు. మనం వాళ్ళ గురించి కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ అక్కడ మనం మ్యాచ్ చూస్తే ఇప్పుడు 2 గుర్రాలు ఉరుకుతున్నప్పుడు ఏది ఉరుకుతుంది, ఏది నడుస్తుంది అనేది మనకు తెలిసిపోతది. హ్మ్. అటు ఆయన ఆర్గ్యుమెంట్స్ వినడం సంభవించింది. ఇటు పీపీ గారు చేసిన ఆర్గ్యుమెంట్ కూడా వినబడింది. తర్వాత రెండోది ఏందంటే ఒక పక్క ఈ అంశం మీద ముఖ్యమంత్రి అవును. ఢిల్లీలో ప్రతిస్పందించినాడు అని అన్నప్పుడు హ్మ్. అక్కడున్న అడ్వకేట్ జనరల్‌కి ఆ కేసు యొక్క ఇంపార్టెన్స్ అర్థమై ఉండాలా. అవును. ఇది ప్రభుత్వం యొక్క పేరు ప్రతిష్టలకు సంబంధించిన విషయం. హ్మ్. ఇట్లాంటి అంశాల లోపల తాను కొంత సూపర్విజన్ చేయాలా. హ్మ్. తను కనీసం పీపీతో మాట్లాడి "ఇగో ఈ యాంగిల్‌లో ప్రజెంట్ చేయమని చెప్పాలా. హ్మ్. లేదంటే పీపీ నా వల్ల కాదు అనంటే అడ్వకేట్ జనరలే హిమ్సెల్ఫ్ వచ్చి ఆర్గ్యుమెంట్ చేయాలి. హ్మ్. తర్వాత అన్‌యూజువల్ వే లోపల ఎప్పుడైతే 130కే పర్మిషన్ ఇచ్చినారు అని అన్నప్పుడు హ్మ్. కేసు యొక్క తీవ్రతను అర్థం చేసుకోవడం లోపల ప్రభుత్వ యంత్రాంగం ఫెయిల్ అయింది. ఇప్పుడు అడ్వకేట్ జనరల్ దీంట్లో స్వయంగా ఇన్వాల్వ్ అయ్యి వాదించే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి సార్? వాదించే అవకాశాలు అడ్వకేట్ ఉంటాయా? జనరల్ ఏ కేస్‌ని ఎక్కడైనా ఆర్గ్యూ ఎక్కడైనా చేయొచ్చు. వాదించొచ్చు. ఏ విషయంలోనైనా ఆర్గ్యూ చేయొచ్చు. హ్మ్. తర్వాత హి ఈస్ ది ఫస్ట్ లా ఆఫీసర్. హ్మ్. తర్వాత రెండోదంటే అడ్వకేట్ జనరల్ ఆర్గ్యుమెంట్ వినా అని హ్మ్. ఏ కోర్ట్ అనడానికి వీల్లేదు. ఓకే. అది ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ పోస్ట్. కానీ వీళ్ళు క ఛాలెంజ్‌గా వాళ్ళు లైట్ తీసుకోవట్లని అనిపిస్తుంది. వాళ్ళు లైట్ ఆ! తీసుకున్నారు. అసలు హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసికల్‌గా హ్మ్. ప్రభుత్వ పరంగా ఏ కేసును కూడా హ్మ్. తీవ్రంగా పరిగణించి ఆర్గ్యుమెంట్ చేసిన సందర్భాలు ఇప్పటివరకైతే నాకు కనపడలేదు. ఓకే. అంతా క్యాజువల్‌గా ఏదో అట్లా గడిచిపోతుంది రొటీన్ లాగా. హ్మ్. అంటే ఏదంటే ఇట్లా మన ఇళ్ళలోకి వచ్చి డైలీ న్యూస్ పేపర్ ఒకటి విసిరిపోతాడు కదా! అవును. విసిరిపోయినట్టుగానే విసిరిపోయినాడు అంతే ఆ కేసుని. ఓకే. వీళ్ళు కూడా దానికి అంతే ప్రాధాన్యత తీసుకున్నారు. బట్ అల్లు అర్జున్‌కి ఇది తన వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన విషయం కాబట్టి హ్మ్. అతను ఒక మంచి నిష్ణాతుడైనటువంటి అడ్వకేట్‌ని పెట్టుకున్నాడు. ఓకే. సో, ఆ రెండిటి మధ్య కాంపిటీషన్ అనేది అంత సరిగా లేకపోయింది. హ్మ్. తర్వాత రెండోది ఏంది అంటే మరి వీళ్ళు కావాలనే హ్మ్. ఒకవేళ సరైన ఆర్గ్యుమెంట్ చేయలేదా అల్లు అర్జున్‌కు సహాయంగా ఉండడానికని, హ్మ్. లేదా టు ఫెసిలిటేట్ ది బెయిల్ హ్మ్. అనేది కూడా ఒక డౌట్ అయితే వస్తది ఆర్డినరీ పర్సన్‌కి. అంటే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంతే కొన్ని వ్యాఖ్యలు చేసిండు అల్లు అర్జున్‌పై. చట్టం సరే తన పని తాను చేసుకొని పోతుంది. సెలబ్రిటీ అయితేంది, ఎవరైతే ఏంది అని చెప్పి మాటలు మాట్లాడిండు. ఇక్కడ మీకు ఒక విషయం పాజిటివ్‌గా ఎందుకు మాట్లాడాల్సొస్తది? అలా కాదు. గవర్నమెంట్ తరపున న్యాయవాది. ఒకటేందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్లీ రేవంత్ రెడ్డి ఒక అవకాశవాది. తన హ్మ్. అవసరానికి తగ్గట్టుగా మాట్లాడతాడు. హ్మ్. ఇక్కడ, అక్కడ అనేది అతనికి ఏముండదు. అల్టిమేట్‌లీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అతనికేందంటే వ్యక్తిగతంగా తన పర్సనల్ ఇంట్రెస్ట్‌కి ఏది సూట్ అవుతే అది మాట్లాడతాడు. హ్మ్. తర్వాత అల్లు అర్జున్ వాళ్ళతోని గాని, చిరంజీవి కుటుంబంతో గాని, లేతే పక్కకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అతి సన్నిహితంగా ఉన్నటువంటి అల్లు అర్జున్‌తో ఇతను పోటీ పడతాడా? ఇతను అల్లు అర్జున్ పట్ల కొంత వివక్ష ప్రదర్శిస్తాడని ఒక $1,000,000 క్వెషన్. ఓకే. పైకి మాత్రం ముఖ్యమంత్రిగా ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి పెదవి తుడుపుల కోసం అని చెప్పేసేసి అల్లు అర్జున్ ఒక పెద్ద హ్మ్. వ్యాపారవేత్త. సినిమాలో పెట్టుబడి ఇన్వెస్టర్ పెట్టినాడు. చేసిండు. ఇన్వెస్ట్ చేసినాడు. లాభాలొచ్చినాయి. లాభాలొచ్చినాయి. అవును. అంతే అతన్ని అరెస్ట్ అయితే ఇంత పెద్ద ఇదేంది? ఆయనేం దేశం కోసం కొట్లాడా? అది ఇది అన్నాడు. హ్మ్. అసలు అదే రోజున మార్నింగ్ నేనన్నాను ఆ మాటలు. అవును. నేనన్న తర్వాతనే మీరన్న తర్వాత కాసేపటికి ఆ! ముఖ్యమంత్రి కూడా సేమ్ మోర్ ఆర్ లెస్ ఇదే అంటే నాతోని చాలామంది ఫ్రెండ్స్ ఫోన్ చేసి, "ఏవయ్య నువ్వు రేవంత్ రెడ్డితోని ఎప్పటి నుంచి ఫ్రెండ్‌షిప్ చేయడం మొదలెట్టావు?" అని నన్ను ఆ! కొంతమంది అడిగినారు. ఆ! కాదయ్యా నేను ఒక ఇన్సిడెంట్‌కి సంబంధించిన వ్యవహారాలు మాట్లాడాను తప్ప, ఆ! నేను రేవంత్‌కి అనుకూలంగానో, వ్యతిరేకంగా మాట్లాడాలన్నంత ఆదుర్ద నాకు లేదు. హ్మ్. నా ఆలోచన సరళ అట్లా కాదు. హ్మ్. కాకపోతే ఈ విషయం లోపల హ్మ్. ముఖ్యమంత్రికి బాధ్యతను అంటగడుతూ, హ్మ్. ముఖ్యమంత్రి ఏదో ప్రభుత్వ పరంగా కొంత అలసత్వం జరిగిందని కేటీఆర్ ట్వీట్ చేయడం అది కొంత జుగుప్సాకరంగా ఉంది. ఓకే. అదంతా డిస్‌టేస్ట్‌ఫుల్‌గా ఉందన్నట. ఓకే. ఆయన ఆ మాటలు మాట్లాడింది కాదు. ఎందుకంటే ఒక క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేసినవాడు, లెజిస్లేటర్‌గా పనిచేసినవాడు, మరి పోలీసు చేసేటువంటి దినచరి చర్యల మీద ముఖ్యమంత్రికి కంట్రోల్ ఉంటదా? హ్మ్. ముఖ్యమంత్రికి ఎన్ని విషయాలు తెలుస్తాయి? ఎన్ని విషయాలు తెలియజేసే అవకాశం ఉంటది? హ్మ్. మళ్ళా ముఖ్యమంత్రి హెడ్ క్వార్టర్స్‌లో లేడు. ఢిల్లీలో వేరే కార్యక్రమాల్లో ఉన్నాడు. హ్మ్. ఆయనను డిస్టర్బ్ చేస్తారా? ఆయన ఓకే. సలహాలు తీసుకుంటారా? అనేది ఇదొక అంటే అడ్మినిస్ట్రేటివ్ మెకానిజం అనమాట. హ్మ్. దీన్ని అర్థం చేసుకోకుండా అంత బేవకూఫీ మాటలు ఏందంటే, హ్మ్. రేవంత్ రెడ్డి అది ఇది అని ఆయన మాట్లాడిన తీరు ఆయన అక్కస్సును బయటపెడుతుంది. హ్మ్. దీంట్లో రేవంత్ రెడ్డికి ఏం సంబంధం లేదు. రేవంత్ రెడ్డి అసలు ఎందుకు పట్టించుకోవాలి? హ్మ్. ఆఫ్టర్ ఆల్ ఒక సినిమా యాక్టర్‌ని హ్మ్. కొన్ని కారణాల మీద అరెస్ట్ చేశారు. తర్వాత ఎప్పుడో ఒకసారి బెయిల్ దొరుకుతది. రేపో, ఎల్లుండో దొరుకుతది. హ్మ్. ఇప్పుడు ఫార్మర్ ఫైనాన్స్ మీద చిదంబరంను అరెస్ట్ చేస్తున్నారు. కనిమొళిని అరెస్ట్ చేసినారు. రాజాని అరెస్ట్ చేసినారు. హేమంత్ సోరెన్‌ని అరెస్ట్ చేస్తున్నారు. హ్మ్. కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేస్తున్నారు. హ్మ్. వాళ్ళందరికి ఇట్టనే 24 గంటలలో, 48 గంటలలో ఇంకేదో జరగలే గదా! హ్మ్. మీరెప్పుడైనా చూసిర్రా సార్ గతంలో ఇంత ఫాస్ట్‌గా అరెస్ట్ ఎప్పుడు, చేయడం, ఎప్పుడు, ఎక్కడ ఫాస్ట్‌గా రిమాండ్‌కి పంపియడం, నా బెయిల్ రావడం? అసలు తర్వాత కోర్ట్ అవర్స్ తర్వాత క్రిమినల్ కేసుల ఆర్గ్యుమెంట్ వినడం అనేది చాలా అన్‌యూజువల్. హ్మ్. నేను హ్మ్. ఎప్పుడూ వినలేదు. హ్మ్.
ఏదైనా ఒక సివిల్ మ్యాటర్ ఆర్గ్యుమెంట్ చేస్తుంటే మధ్యలో ఆర్గ్యుమెంట్ ఆపడం లేక, సరే ఈ రోజుకి అయిపోతుంది ఆర్గ్యుమెంట్, ఇంకో అరగంట కూర్చుంటే 15 నిమిషాలు కూర్చుంటే అనే భావనతో ఒక్కొక్కసారి కొంతమంది జడ్జిలు తమ ఇష్టం ఉన్నా లేకున్నా కేసు కంప్లీట్ చేసే ఉద్దేశంతో స్పీడీ డిస్పోజల్ కొని చేస్తారు. కానీ ఇక్కడ జరిగినటువంటి ప్రక్రియ చాలా కొంత విపరీతంగా కూడా ఉన్నది. తర్వాత రెండోది ఏంటంటే, రిమాండ్ కేసు డైరీని ఛాలెంజ్ చేయకుండా డైరెక్ట్గా 482లో బెయిల్ ఇవ్వచ్చు అనేటువంటిది, దానికి అర్నబ్ గోస్వామి జడ్జిమెంట్ను ఆధారంగా చేసుకోవడం అది అర్థం లేదన్నమాట. అర్నబ్ గోస్వామి జడ్జిమెంట్కును ఈ ఈ కేసుకి అంటే అల్లు అర్జున్ కేసుకి మధ్య నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నమాట. సార్ ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే అల్లు అర్జున్ పై బిఎన్ఎస్ 105, 118, 1 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. సేమ్ అవే ఈక్వలెంట్ టు అవే ప్రొవిజన్స్. ఇంత స్ట్రాంగ్ గా ఉన్న కేసుని ఇంత ఈజీగా సార్ స్ట్రాంగ్ అది కేసు ఉందా లేదా అనేది రుజువు అయితే ఎన్నేళ్ళు పడుతుంది సార్ శిక్ష? సార్ ఇప్పుడు ఒక విషయం చెప్పండి మీకు, ఒక విషయం గమనించండి దయచేసి. ఈ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సెక్షన్స్ ఉంటుంది కదా, అంటే కంప్లైంట్ వచ్చిన దాని మీద కలెక్ట్ చేసుకున్న ప్రాథమిక సమాచారం బట్టి ఈ పర్టికులర్ ప్రొవిజన్ అట్రాక్ట్ అవుతుందని పోలీసు వాళ్ళు భావించి కొన్ని ప్రొవిజన్స్ పెట్టడము, తర్వాత ఎక్యూజ్డ్ని A1 A2 ఏదో రకంగా చూపట్టడం సరిపడుతుంది. ఇది ఫైనల్ కాదు, ఇది కన్క్లూజివ్ ఇది కాదు. ఎక్యూజ్డ్ యొక్క ప్లేస్మెంటు మారొచ్చు, ఎక్యూజ్డ్కి అగెన్స్ట్గా పెట్టిన సెక్షన్స్ కూడా మారొచ్చు డిపెండింగ్ ఆన్ ది ఇన్వెస్టిగేషన్. ప్రాథమికంగా అతని మీద పెట్టిన ఆరోపణలతో అయితే పెద్దగా, అంటే ఆ రిమాండ్ కేసు డైరీలో ఆయన మీద చేసిన ఆరోపణలకు ఆయన మీద పెట్టిన ప్రొవిజన్స్కి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. అదొక రకంగా చాలా క్యాజువల్గా రిమాండ్ కేసు డైరీ ప్రిపేర్ చేయడం అనేది జరిగిందనమాట. సెక్షన్ల ప్రకారం ఒకవేళ కేసు రుజువైంది అనుకుందాం, ఆయన అసలు ఎట్లా రుజువు అయితే అట్లా కాదయ్యా, నువ్వు ఊహాజనితంగా ప్రశ్నలు వేస్తే ఎట్లా అది ప్రూవ్ అవుతుంది చెప్పండి. అల్లు అర్జున్ అది కదండి, అల్లు అర్జున్ ఏ 10 ఏళ్ళు లేదు, 5 ఏళ్ళు లేదు, 10 రోజులు కూడా పడదు. కానీ అంత పెద్ద మర్డర్ కేసులోనే బాలకృష్ణ ఒక్కనాడు కోర్టుకు పోకుండా రిలీజ్ కాలేదా? భారతదేశంలో ఏదైనా సంభవిస్తుంది. బాలకృష్ణ ఈజ్ ఎ బెస్ట్ ఎగ్జాంపుల్. అంత పెద్ద సీరియస్ అఫెన్స్లో ఉండి కూడా అన్ని ఎవిడెన్సెస్ దొరికినా కానీ, సీజ్డ్ వెపన్ సీజ్ అయినా, ఎక్యూజ్డ్ 164 స్టేట్మెంట్ చేసినాక కూడా బాలకృష్ణ ఒక్కరోజు కూడా జైలు గడప దగ్గరికి పోలేదు. ఎందుకంటే అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డికి, తర్వాత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుకు ఉన్న సన్నిహిత సంబంధము, సినిమా వాడవడము, తర్వాత ఎన్టీ రామారావు కొడుకోవడము, ఇట్లా చట్టం చాలా సందర్భాలలో వాడబడ్డది. ఒక రకంగా చెప్పాలంటే ఇదేదో పెద్ద కొత్తగా జరిగినట్టు కాదు. ఇప్పుడు ఎప్పుడున్న డబ్బున్న వాళ్ళు ఎప్పుడు రాజకీయంగా తనకు అనుకూలమైన పలుకుబడితోని అరెస్టులు కాకుండా జాగ్రత్త పడ్డ సందర్భాలున్నాయి. అయితే ఇటీవలి కాలంలో కొంత మార్పు వచ్చింది క్రిమినల్ జస్టిస్ సిస్టంలో. ఎవరైనా కానీ నేరం చేస్తే జైలుకు పోతున్నారు. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ పోయినారు, మనోజ్ సిసోడియా పోయినారు, తర్వాత ఇతరతర మంది చాలా నాయకులు పోయినారు, హేమంత్ సోరెన్ పోయినారు, ఇట్లా మన దగ్గర కవిత పోయింది, ఆ తర్వాత కనుమలి పోయింది, చిదంబరం పోయినాడు, మాజీ ఆర్థిక మంత్రి, తర్వాత మాజీ హోమ్ మినిస్టరు, ఇవన్నీ ఉన్న వ్యక్తులు కూడా పోయినారు. ఇక్కడ క్వశ్చన్ అది కాదు. క్వశ్చన్ ఏంటంటే ఎంత త్వరితగతిన ఇతనికి రిలీఫ్ వచ్చింది అనేది. ఆ రిలీఫ్ రావడం కూడా సరైన కోణంలో పోలేదు. పోనీ ఈ మార్గంలో పోతే ఇతనికి రిలీఫ్ తొందరగా వచ్చింది, ఇక్కడ ఏదో నిష్ణాతమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి, లేకపోతే ఇంకేదైనా జరిగింది, ఏదో లోపభూయిష్టంగా జరిగిందంటే అట్లా కాదు. అసలు అసంబద్ధమైనటువంటి వాదనలతో చేసినప్పటికి కూడా ఆయనకు ఆర్డర్ వచ్చింది అనేది ఒకటే కొద్దిగా దిగ్భ్రాంతి కలిగించే విషయం. న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు కొంత అనుమానం కలిగే విషయం. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర చాలా కేసులు ఉన్నాయి, 482 పిటిషన్స్ చాలా ఉన్నాయి, ఇతరతరమైన అప్లికేషన్స్ కోర్టులలో పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు ఆ పాత క్లయింట్ ఒకరు అడుగుతాడు, ఏం సార్ మరి నా కేసు ఎందుకు ఇన్ని రోజులు పడుతుంది, మరి అల్లు అర్జున్ పొద్దునట్టు వేస్తే సాయంత్రానికి ఎట్లా రిలీజ్ అయింది సార్, మరి వాళ్ళది ఎట్లా? ఇప్పుడు మేము ఆఫ్టర్ ఆల్ యాంటిసిపేటరీ బెయిల్ వేస్తాం, రెగ్యులర్ బెయిల్ కోసం అని మేము పిటిషన్ వేస్తే ఎప్పుడైతే ఆర్గ్యుమెంట్కి వస్తుందో అప్పుడు 2 వారాలు, వారము, 10 రోజులు అట్లా నోటీస్ ఇస్తారు. అట్లా ఇక్కడ నోటీసు ఇవ్వలేదు, ఏది జరగలేదు, అందరు సిద్ధంగా ఉన్నారు, కేసు ఆర్గ్యూ చేసినారు, ఆయనకు ఆర్డర్ కూడా వచ్చేసింది. నడి రాత్రి 10:30, 11 వరకు జైల్ అథారిటీస్ ఈయన ఆర్డర్ ఎప్పుడు వస్తా అని ఎదురు చూశారంట. మార్నింగ్ ఆయనకు ఆర్డర్ రాగానే ఇమీడియట్గా అతను రిలీజ్ చేసినారు. ఇదంతా చూస్తే సంభవ్ దర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ ది సిస్టమ్ అని అనిపించింది. ఇప్పుడు బీజేపీ నాయకులు, కొంతమంది బీజేపీ నాయకులు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, అల్లు అర్జున్ అరెస్ట్ని ఖండిస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ని మీరు అట్లా ఎట్లా అరెస్ట్ చేస్తారు, ఎట్లా రిమాండ్ చేస్తారు,
ప్రభుత్వంపై వీళ్ళు విమర్శలు చేస్తున్నారు. బండి సంజయ్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? సరే ఒక్కోటి ఇప్పుడు రాజకీయంగా వాళ్ళ అవసరాల కోసం వ్యవహారాలు చేస్తున్నారు ఫస్ట్ పాయింట్. తర్వాత అల్లు అర్జున్, బండి సంజయ్ విషయంలో చూస్తే కులతత్వం. అంతకంటే ఎక్కువ లేదు. వాళ్ళు కాపుసు, వీళ్ళు కాపుసు. అంతకంటే ఎక్కువ ఏం లేదు. ఇది కులగజ్జి వ్యవహారము. అల్లు అర్జున్ అడిగింది లేదు. పోనీ ఈయనను అడిగినాడా కేటీఆర్‌ని? నేను చాలా పెద్ద సంక్లిష్ట పరిస్థితిలో ఉన్నా, నాకు మీరు మద్దతు తెలపండి అన్నాడా? అట్లాంటిది ఏది లేదు కదా! అంటే ఇతను అడిగినా అడగకున్నా గానీ మొత్తానికి ఏదో ఒక అవకాశం అంటూ దొరికితే ఓ తట్టెడు మట్టి రేవంత్ రెడ్డి నెత్తి మీద వేయాలనేది ఆయన ఆలోచన. సో అది మనకేం అవసరం లేదు కదా! ఆ రాజకీయ కోణాల్లోకి పోకుండా అసలు ఆయనను ఫస్ట్ ఆయన తనకు సెటప్ లీగల్ అడ్వైజర్స్ ఉంటారు కదా! ఈ పర్టిక్యులర్ ప్రక్రియ సరైన విధానంలో జరుగుతుందా అని వాళ్ళ సలహా సంప్రదాయాలు తీసుకొని మాట్లాడాల్సింది. ఓకే. ఓ పార్టీకి మన అతనేది వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న వ్యక్తి, ఒక మంత్రివర్గంలో అన్నేళ్లుగా ఉన్న విశేషమైన అనుభవం సాధించిన వ్యక్తి, ఒకటేసారి సడెన్‌గా స్టేట్ మీద, పోలీస్ అడ్మినిస్ట్రేషన్ మీద అవాక్కులు చవాకులు వాడడం కరెక్ట్ కాదు. ఓకే. ఇదంతా ఎట్లుందంటే ఇట్ వాస్ మిస్‌హ్యాండిల్డ్ రాదర్. ఓకే. ఇన్ ఎ వే ది గవర్నమెంట్ కుడ్ నాట్ హ్యాండిల్ ది సిట్యుయేషన్ ప్రాపర్‌లీ. అంటే గవర్నమెంట్ దగ్గర సరైనటువంటి సలహా సంప్రదింపులు జరిపేవాళ్ళు గానీ, గవర్నమెంట్‌లో గైడెన్స్ ఇచ్చేవాళ్ళు గానీ లేరు. లేదా కావాలనే ఈ కేసును ఈ రకంగా నీరుగార్చినారు అని గూడా మనం అనుకున్న తప్పుగా భావించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అల్లు అర్జున్ ఈజ్ వెరీ క్లోజ్ టు చంద్రబాబు నాయుడు. తర్వాత అల్లు అర్జున్ వాళ్ళు సీమాంధ్రులు, రేవంత్ రెడ్డి సీమాంధ్రుల తొత్తు. సో ఈ రకంగా గూడా జరిగితే జరిగుండొచ్చు. ఓకే. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ సార్. రైట్ సార్. రైట్. సో ఇది అడ్వకేట్ శరత్ కుమార్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ.